మీరు బృందావనం వెళితే రాధాకృష్ణ భక్తి కేంద్రం, కృష్ణుడు తిరిగిన చోటు, సంచరించిన చోటు. దేశంలో, ప్రపంచంలో, ఇవాళ అమెరికా ఖండంలో కూడా అడుగడుగునా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ మీరు బృందావనం వెళితే కృష్ణుడి పాదముల దగ్గర రాధ ఎక్కడా కనపడదు. రాధ పాదముల దగ్గర కృష్ణుడు కనిపిస్తాడు. రాధాదేవిని ఆరాధిస్తాడు కృష్ణుడు. రాధ యొక్క సర్వాధిక్యం, సర్వాతిశయం కృష్ణుడి కంటే. కృష్ణారాధ్య, కృష్ణారాధ్యావిడ. కృష్ణుడు ఆరాధించేటువంటి దేవతామే. ఆమె కేవలం ఏదో మామూలు గోపిక కాదావిడ. కృష్ణుడు ఆమెను ఆరాధిస్తుంటాడు, ఆమె కోసం పరితపిస్తుంటాడు. మహర్షులు కూడా అనుకుంటుంటారట, అక్కడ బృందావన ధామం వస్తే కృష్ణ సాక్షాత్కారం కావటం లేదు, ఏదైనా సులభమైన మార్గం ఉందా అని అక్కడ ఉన్న బృందావన భక్తులను అడిగారట. అడిగితే వాళ్ళు చెబుతారు, యో బ్రహ్మ రుద్ర శుకనారద భీష్మ ముఖ్యైః ఆలక్షితో న సహసా పురుషస్య తస్య సద్యో వశీకరణ చూర్ణమనంత శక్తిం తాం రాధికా చరణ రేణు అనుస్మరామి. బ్రహ్మ, రుద్రుడు, నారదుడు, శుకుడు వీళ్ళంతా ఎవరి దర్శనం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు. ఆమె దర్శనం కావాలంటే, ఆ కృష్ణుడి దర్శనం కావాలంటే ఏం చెయ్యాలా? ఏం లేదు, రాధాదేవి సంచరించే చోటు చూడండి, ఆమె అడుగులు పెట్టిన చోటు చూడండి, ఆ కాలి ధూళి కాస్త తీసుకోండి, అది నెత్తిన చల్లుకోండి, చాలు, అది వశీకరణ చూర్ణం. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదేమిటండి చిత్రంగా ఉన్నది? రాధ కృష్ణుడి కోసం పరితపించిందని విన్నాం గాని కృష్ణుడు రాధ కోసం పరితపిస్తున్నదని చాలా చిత్రంగా ఉన్నది. రాధనురా ప్రభు నిరపరాధనురా అనురాగ భావనారాధన మగ్న మానసనురా కనరా కరుణింపరా మనోవీధి పదే పదే కలకవేయుచున్నవిరా పురారహోగాధలు ఈదలేనిక అగాధ తమోమయ కాలవాహిని. నేను ఇంకా ఉండలేను స్వామి, ఈ అనంతమైన కాల ప్రవాహాన్ని నేను ఈదలేను, అలిసిపోయినానయ్యా, నువ్వు రా అని రాధ అంటుంది. మీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా ఒక గోపికగా మారిపోతే ఎంత బాగుంటుంది. మహర్షులు అడుగుతున్నారు, బృందావన భక్తులు చెబుతున్నారు, ఇది సంపాదించండి అయ్యా వశీకరణ చూర్ణం. పావన రాస భావుకుల వాసములందున సూర్య పుత్రికా జీవన శిక్త కుంజకుట శీవల ఎందునా. మరి ఎక్కడ దొరుకుతుంది ఇది? ఈ పాదరేణువులు ఎక్కడ దొరుకుతాయి? రసికులు భావుకులు అయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో చూడండి, అక్కడికి రాధాదేవి వస్తుంది. యమునా తీరం వెతకండి. పావన రాస భావుకుల వాసములందున సూర్య పుత్రికా జీవన శిక్త కుంజ కుటశీమలయందున రమ్య రమ్య బృందావన కననాంతర కనకాంబర సంచలందునన్ దేవి పదములంటిన ప్రదేశముల వెదుకాడి మృక్యదన్. నేను బృందావనం వెళితే అందుకోసం వెళ్తాను. ఆమె అడుగుజాడలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ ఉంటాను. అందరూ జీవుల యొక్క అన్వేషణ అది. ఆ అన్వేషణ చెయ్యాలా? అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే కృష్ణుడు అంటాడు, రాధాదేవి యొక్క ఆమె కట్టుకున్న చీర గాలి నాకు సోకితే ఎంత బాగుండును. యస్యా కదాపి వసరాంచల ఖేళనోద్ధ రమ్యాతి రమ్య పవనేన కృతార్థమాని యోగీంద్ర దుర్గమ గతిర్ మధుసూదనోపి తాం రాధికాం పరిచరామి కదారసేన. ఆ పరమేశ్వరి అయిన రాధాదేవి గాలి వీస్తే, ఆమె బయట చెరగు గాలి వీస్తే అది సోకితే చాలు కృష్ణుడు తనను తాను ధన్యుడైనాను అని అనుకుంటాట. రామాయణంలో వాల్మీకి చెప్తాడు, రాముడు విరహాన్ని అనుభవిస్తూ వాహి వాతయత సీత, ఓ వాయుదేవుడా సీతాదేవి ఎక్కడున్నదో అక్కడ నుండి ఆ గాలిని నా మీద కాస్త వచ్చేట్టు చెయ్యవయ్యా అని శ్రీరాముడు ప్రార్థిస్తాడు. అలా రాధ వచ్చింది, అంత దూరాన్ని నుంచి వస్తున్నది.
కృష్ణుడు చూస్తున్నాడు విరహంతో. ఆమె దగ్గరికి వచ్చేసరికి ఆ పారవశ్యాన్ని భరించలేకపోయినట్ట. వేణుకరాన్నిపతితం స్ఖలితం శిఖండం భ్రష్టంచ పీతవసనం వ్రజరాజసూనో యస్యా కటాక్షశరపాత విమూర్ఛితస్య తాం రాధికాం పరిచరామి కదా రసేనా. చేతిలో నుండి వేణువు జారిపోయింది, పైన ఉన్న పీతాంబరం జారిపోయింది. స్ఖలితం శిఖండం, పైన ఉన్న నెమలి పింఛం కాస్త కింద పడిపోయింది. ఓహో, భ్రష్టంచ పీతవసనం వ్రజరాజసూనో. అలా పరవశించి పడిపోతున్నట్ట శ్రీకృష్ణుడు. ఈ దృశ్యాన్ని మహాద్భుతంగా వర్ణిస్తాడు హిత హరివంశ మహారాజ్. రాధా సుధానిధి అనే పరమరమణీయమైనటువంటి గ్రంథంలో రాధాదేవి యొక్క సర్వాధిక్యాన్ని సూచిస్తూ చెప్పినటువంటి రసరమణీయమైనటువంటి వాక్కులివి హిత హరివంశుడు. ఈ విధంగా రాధాదేవి యొక్క సర్వాధిక్యం ఇవాళ మీరు బృందావనం వెళితే, ఇప్పటికి కూడా ఇంత నాగరికత ప్రబలిన తర్వాత కూడా వెళితే వీధుల్లో మీరు వెళుతుంటారు, రిక్షాలు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, మీరు నడుస్తుంటారు, పక్కకు తప్పుకో సైడ్ 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 అంటుంటారు. మన పట్టణాలలో అయితే అక్కడ సైడ్ అను రాధే రాధే అంటాడు. తెల్లారుజామున ఇంటికి వచ్చి పాలవాడు తలుపు తడతాడు, రాధే రాధే అంటాడు. పాలవాడు వచ్చాడు అని అర్థం. నిరంతర రాధా నామస్మరణ ఇప్పటి వరకు ఉన్నది, ఇక ముందు కూడా ఉంటుంది అని ఆశిద్దాము. ఆ విధంగా రాధాదేవి యొక్క నామము చేత పునీతమైనటువంటి బృందావనం. ఆ బృందావన ధామం ఎందుకైంది రాధాదేవి సర్వేశ్వరి? కృష్ణుడు గొప్పవాడు, కృష్ణుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తి యొక్క అవతారం, ఇట్లా ఏదో కొంతమంది భావిస్తారు. రాధాదేవి సర్వేశ్వరి ఎలా ఎలా ఏ పురాణంలో ఉన్నది? ఎట్లా చెబుతారు? దీనికి ప్రమాణం ఏమిటి? ఏదో మనం ఇంతకు ముందంటే అనేక దేవతలు, దుర్గాదేవిని గురించి విన్నాం, లలితాదేవిని గురించి విన్నాం, కృష్ణుడి గురించి విన్నాం, రాముని గురించి విన్నాం. అంటే ఆ గ్రంథాలు మన ప్రాంతంలో ప్రచారానికి రాలే, అంతే. గ్రంథాలు లేక కాదు. వ్యాసుడు మిగతా వాళ్ళని గురించి ఎంత రాశాడో ఆమెను గురించి కూడా అంత రాశాడు. ప్రచారంలోకి రాలేదు. దక్షిణ దేశంలో రాధాదేవి అంటే ఎవరో తెలియదు. రాధాదేవి అంటే ఏదో కృష్ణుడి యొక్క మేనత్త అని కొంతమంది రాశారు. ఒక సామాన్య గోపిక, మిగతా వాళ్ళతో పాటు ఆమె కూడా ఒక గోపిక అన్నారు. ఆమె సర్వేశ్వరి, రజేశ్వరి, బృందావనేశ్వరి అన్న సంగతిని మనకు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది, గర్గ సంహిత చెబుతుంది, పద్మపురాణం చెబుతుంది. అది ఆ గాథ చెప్తాను కొద్దిగా, ఒక 5 నిమిషాలు. భూమి మీద రాక్షసుల విజృంభణం జరుగుతున్నది. నరకాసురుడున్నాడు, కంసుడున్నాడు, జరాసంధుడున్నాడు, మహారాక్షసులు కాలయవనుడున్నాడు. ఎందరో ఎందరో రాక్షసులున్నారు. అధర్మం పెరుగుతున్నది, రాక్షస సంహారం జరగాలి. ఎలా? ఏం చెయ్యాలి? అందరూ కలిసి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ, ఇంద్రుడు అందరూ కలిసి. ఆయన దానవాంతకుడు కనుక రాక్షసులను చంపుతాడు కనుక, స్వామి మీరు వచ్చి ఈ రాక్షసులందరినీ చంపాలి, భూమి భరించలేకుండా ఉంది అంటేను, నేను ఇప్పుడు రావడానికి వీలు లేదయ్యా ఈసారి అన్నాడు విష్ణుమూర్తి. ఏమిటి అని అంటే, నాకు 2 ఇబ్బందులు ఉన్నవి అన్నాడు. ఒకటి నరకాసురుని గురించిన ఇబ్బంది. వాడు నా కొడుకు, వాడు చూస్తూ చూస్తూ వాడిని నేను చంపడం బాగుండదు, నేను చంపడానికి వీలు లేదు. మరి భూదేవి చాలా బాధపడుతుంది నేను చంపితే. మా ఇద్దరి కొడుకు కదా వాడు. ఇంకోడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, వాడిని చంపడానికి లేదు. వాడిని ఏమిటండి అని అంటే, వాడిని ఒకసారి చంపాను దేవదానవ యుద్ధంలో. శుక్రాచార్యుల వారు మృత సంజీవని విద్య ప్రయోగించి బతికిచ్చాడు. దాని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. బతికిచ్చాడు. బతికిచ్చిన తర్వాత వాడు మళ్ళీ విష్ణుమూర్తితో నేను యుద్ధం చేస్తాను అని బయలుదేరాడు. అంటే శుక్రాచార్యులు అన్నారు, మళ్ళీ చంపుతాడు ఇంతే కదా, లేకపోతే మళ్ళీ నేను బతికించాలి. ఇట్లా కాదు, విష్ణుమూర్తి చేత సావకుండా ఉండే వరాన్ని నువ్వు పొందు. ఎందుకంటే దానవాంతకుడు విష్ణుమూర్తి, రాక్షసులను చంపేవాడు. మిగతా వాడి వరకు అంత వైరం లేదు. వాడు బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. అనేక సంవత్సరాలు కష్టపడి తపస్సు చేస్తే బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వస్తే నీకేం కావాలి? విష్ణువు నన్ను చంపకూడదు, తథాస్తు అన్నాడు ఆయన. కనుక నేను ఇప్పుడు చంపడానికి వీలు లేదయ్యా, మా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, మరి నేను అవతరించి ప్రయోజనం ఏమున్నది? నేను ఇంక చంపడానికి లేదు.
మిగతా రాక్షసులను చంపొచ్చు, కానీ ప్రధానులు వీళ్ళని చంపడానికి లేదు కదా, అందుకని నేను ఈసారి రావడం కుదరదులే అన్నాడు. మరి ఎట్లా అంటే, మనకంటే పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడుగుదాం, ఆయన ఏం చెబుతాడో అన్నాడు. మీకంటే పెద్ద ఆయన ఎవరండి? ఓ నిన్న లలితాదేవి కథలో లాగానే. మీకంటే పెద్ద ఆయన ఎవరు అంటే, ఈ బ్రహ్మాండములకు అవతల అనేక బ్రహ్మాండములకు అధీశ్వరుడైనటువంటి ఆ రాధాకృష్ణులు ఉన్నారు, అక్కడికి పోయి అడుగుదాము. మేము ఇప్పుడు వినలేదండి. వినలేరు, వెళదాం పదండి. మొన్నట్లాగానే మొన్న కథలో చెప్పినట్టుగానే దిగ్గజముల చేత ఆ బ్రహ్మాండ భిత్తికను, గోడను పగలగొట్టించి అవతలికి వెళ్ళారు. అవతలికి వెళ్ళి బ్రహ్మాండములు దాటుకుంటూ వెళ్ళి గోలోకానికి వెళ్ళారు. గోలోకానికి వెళ్ళి మహాభవనం, అక్కడ బృందావనం కనిపిస్తున్నది, గోవర్ధన పర్వతం కనిపిస్తున్నది, మహాభవనాలు కనిపిస్తున్నాయి. రాజభవనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరు మీరు అన్నది అక్కడ ఉండేటువంటి ద్వారపాలిక. ఆ ద్వారపాలిక వీళ్ళని ఆపి అడిగింది, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? రాధాకృష్ణుల దర్శనం కోసం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎవరు మీరు? నేను బ్రహ్మ, ఈయన విష్ణువు, ఈయన శివుడు, వాడు ఇంద్రుడు, ఈమె భూదేవి, వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు రోజు చాలా మంది వస్తారు, మీరు ఎన్నో నెంబర్ బ్రహ్మాండం నుంచి వచ్చారు అనేటప్పటికీ, ఎక్కడ త్రివిక్రముండు పురుషుని గర్భంబున పుట్టి అట్టి బ్రహ్మాండము నుండి వచ్చితిమి అన్నారు. ఓ అదే, సరేలే అయితే లోపలికి పోయి చెప్పొస్తాను అన్నది. లోపలికి పోయినారు. కృష్ణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. విష్ణువుతో సహా వెళ్ళారు. విష్ణువు వేరు, కృష్ణుడు వేరు. ఇక్కడ విష్ణువు చతుర్భుజుడు, శంఖచక్రాలు ధరించిన వాడు. అక్కడ కృష్ణుడు ద్విభుజం మురళీహస్తం నీలశ్యామల కోమలం. ఆయన ద్విభుజుడు, రెండే చేతులు, మురళి చేతుల్లో ఉన్నది. ఆయన నీలశ్యామల కోమల దేహంతో ఉన్నాడు. ఆయనకు వెళ్ళి వీళ్ళంతా నమస్కారం చేశారు. అందరూ కూర్చున్నారు. ఇంతలో రాధాదేవి వచ్చింది. రాధాదేవి రాగానే కృష్ణుడు లేచి నిల్చున్నాడు. మహాచక్రవర్తి, లోకేశ్వరుడు, గోలోక సార్వభౌముడు, సర్వ బ్రహ్మాండములకు ప్రభు అయినటువంటి వాడు భార్య వస్తే లేచి నిల్చున్నాడు ఏమిటి? వీళ్ళకి అర్థం కాలే. ఆమె ఆయన కంటే గొప్పదన్నమాట. ఆమెను తీసుకొచ్చి సింహాసనంలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. స్వాగతం చెప్పాడు. నమస్తే పరమేశాని రాసమండలవాసిని రాశేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే నమస్త్రైలోక్య జననీ ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణువాదిభిర్దేవైర్వంద్యమాన పదాంబుజే నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరీ. ఇలా స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రం దేవీ భాగవతంలోది. దేవీ భాగవతంలో చేసిన దేవతలు, ఋషులు చేసినటువంటి స్తోత్రం ఇది. ఇలా వచ్చిన పని విన్నవించుకున్నారు. అంటే అప్పుడు రాధాకృష్ణులు ఒకసారి రాధ వైపు చూచి కృష్ణుడు చెప్పాడు, నేను వస్తాను, భూమి మీద అవతరిస్తాను. అయితే మీరు అనుకున్నట్టు ఆ రాక్షసులను చంపడానికి నేను అవసరమేం లేదు, దానికి వేరే ఏర్పాటు చేస్తాను. నేను వస్తా. అయితే నా రాకలో ఉన్న ఆంతర్యం వేరు. ఇప్పటికి సృష్టిలో సుమారు 199 కోట్ల సంవత్సరాలు జరిగింది. ఇంతవరకు విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ మేమింతవరకు రాలేదు. మొదటిసారి మేము వస్తాము భూమి మీదికి. ఇంతకుముందు ఎవరో తపస్సు చేసినప్పుడు కనిపించడం, క్షణమాత్రం వరాలివ్వడం, వెళ్ళిపోవడం జరుగుతూనే ఉన్నది. కానీ భూమి మీదికి మేము వచ్చి ఉండలే. ఈసారి వస్తాం. దానికి ఒక ప్రయోజనం ఉన్నది. ఈ ప్రపంచంలో తపస్సులున్నారు, సిద్ధులున్నారు, యోగులున్నారు, మహనీయులున్నారు, ముక్తి వరకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమతత్వం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. ప్రేమోపాసన మార్గాన్ని లోకానికి తెలియజేయడం కోసం మేము వస్తాము. మీ సంహారం ఏర్పాట్లు, మీకు కావలసిన రాక్షస సంహారం ఏర్పాట్లు చేస్తాను. అయ్యా ఎట్లా? నేను చెప్తాను. ఆ మేరు పర్వతంలో నారాయణుడు అని ఉన్నాడు. ఆ నారాయణుడిని వెళ్ళి నిద్ర లేపండి, ఆయన రమ్మనండి, ఆయన సంహరిస్తాడు. నారాయణుడు సంహరిస్తాడా? సంహరిస్తాడు, వెళ్ళండి. వీళ్ళు బయలుదేరారు. రాధాకృష్ణులు బయలుదేరారు. ఇంకా దీని వెనకాల చాలా పెద్ద కథ ఉన్నది.
వీళ్ళిద్దరూ రావటానికి మూలమైన కథ, వీళ్ళిద్దరూ దిగి రావటానికి ఇంకా ముందు కొంత కథ జరిగింది. అది ఎలా మొత్తం మీద ఏదన్నా నిర్ణయమైంది, కిందికి వస్తామన్నారు. రాధాకృష్ణులు అవతరించాలే. ఈలోపుగా రాక్షస సంహారానికి ఏర్పాట్లు జరిగినాయి. ఎలా అంటే, నారాయణుడు దేవగణానికి చెందినవాడు, శ్వేతద్వీపానికి అధిపతి. విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఈ నారాయణుడు తెల్లగా ఉంటాడు, శ్వేతద్వీపంలో ఉంటాడు. మనం సత్యనారాయణ వ్రతం ప్రతి ఇళ్లలోనూ చేస్తుంటారు శుభకార్యాలు జరిగినప్పుడల్లా. ఈ సత్యనారాయణుడు విష్ణుమూర్తి కాడు. ప్రాచీన పురాణ వాంగ్మయం ప్రకారం ఆయన శ్వేతద్వీపాధిపతి. అందుకే సత్యనారాయణ స్వామి బొమ్మలు కూడా అంత నల్లగా ఉండవు, కొంచెం కాస్త రంగు నలుపు తక్కువగా ఉంటుంది. నా సత్యనారాయణ స్వామి కథలన్నీ చూడండి మీరు. నారాయణ నారాయణ నీళ్లయందు ఉన్నవాడు. సముద్రపు ఒడ్డున జరిగిన కథలే ఎక్కువ భాగం దాంట్లో కనిపిస్తాయి మీకు సత్యనారాయణ వ్రత కథలలో. ఆయన దేవతలు వెళ్ళి బతిమలాడారు, ఆయన అంగీకరించాడు. అయితే నిన్న నరనారాయణులు అర్జున కృష్ణులుగా పుట్టారు అని చెప్పాను. నరుడు అర్జునుడుగా, నారాయణుడు కృష్ణుడిగా దేవకీ వసుదేవులకు పుడుతున్నారు. వాళ్ళు మహర్షులు మాత్రమే. వాళ్లకు గర్భంలో నిలవక తప్పదు, ఉండక తప్పదు. నారాయణుడు దేవకీ గర్భము నుండి నారాయణ మహర్షి అవతరించాడు. ఈ పేర్లలో జాగ్రత్తగా చూసుకోండి. నారాయణ మహర్షి వసుదేవుని కుమారుడుగా దేవకీ గర్భంలో పుట్టాడు. వెంటనే ఆ శ్వేతద్వీపాధిపతి అయినటువంటి నారాయణుడు వచ్చి ఆయనలోకి ప్రవేశించాడు. ఎప్పుడు నారాయణుడు ప్రవేశించాడు? ఆయన చతుర్భుజుడు, శంఖచక్రాలు అన్నీ కనిపించాయి దేవకీ వసుదేవుడికి. విష్ణుమూర్తి పుట్టాడని అనుకున్నారు, నారాయణుడు వచ్చాడని అనుకున్నారు. ఆ వివరాలు వాళ్లకు తెలియదు కనుక. కంసుడి భయం, ఆ దేవకి యొక్క అష్టమ గర్భం చంపుతుంది. ఆకాశవాణి మాట. పిల్లలందరినీ చంపుతున్నాడు కంసుడు. పరమేశ్వరుని ఆదేశం వల్ల వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని తట్టలో పెట్టుకొని యమున దాటి యశోదానందుల గృహానికి వెళ్ళాడు. యశోద ప్రసవించింది, ఇతడు వెళ్ళాడు అక్కడికి. అందరూ నిద్రపోతున్నారు మాయా, విష్ణు మాయా ప్రభావం వల్ల. అక్కడ యశోద పక్కలో ఒక పక్కన బిడ్డ, ఒక పక్కన ఆడపిల్ల, ఒక పక్కన మగబిడ్డ, ఇద్దరు పుట్టారు అక్కడ. ఆ మగపిల్లవాడు ఉన్నాడు, వసుదేవుడు తీసుకెళ్లాడు తన బిడ్డను. ఈ బిడ్డ ఆ బిడ్డ ఒకటిగానే ఉన్నారు. ఆయన నీలశ్యామల కోమల దేహుడే, ఈయన కూడా అట్టనే ఉన్నాడు. ఒకటే ఆకారం, ఒకటే మూర్తి, తేజస్సులో కొంచెం తేడా. వసుదేవసుత శ్రీమాన్ వాసుదేవోఖిలాత్మని లీనో నందసుతే రాజన్ ఘనే సౌదామిని యథా. మేఘంలో మెరుపు తీగ కలిసిపోయినట్లుగా ఇతడు వెళ్ళి అతడిలో కలిసిపోయినాడు. ఇద్దరూ ఒకటైనారు. అంటే ఇప్పుడు ఒకే శరీరంలో నారాయణ మహర్షి యొక్క శరీరంలో నారాయణుడు ఉన్నాడు, శ్వేతద్వీప నారాయణుడు ఉన్నాడు, గోలోక కృష్ణుడు ఉన్నాడు. ఇద్దరున్నారు.